ఒక పాట 300 మిలియన్ల వ్యూస్ రీచ్ అయింది. ఆ పాట పాడిన వ్యక్తి పెద్ద సెలబ్రిటీ అంటే అప్పటి వరకు మహిళా రైతుగా తన పొలంలో నాట్లు నాటుతూ పాటలు పాడిన వ్యక్తి తన పాట ప్రపంచానికి పరిచయం చేసింది. ఎన్నో అవార్డుల్ని రివార్డులని సొంతం చేసుకుంది. అనేక ప్రతిష్టాత్మక వేదికల మీద ఆ గొంతు కంచు కంఠమై మనకు వినిపించింది. ఆవిడే మన జానపద గళం కనకవ్వ గారు. డెంగ్యూ ఫీవర్తో గత కొద్ది రోజుల నుంచి హాస్పిటల్లోనే అడ్మిట్ అయ్యారు. జగన్మోహన్ రెడ్డి గారి సంక్రాంతి సంబరాలు అనగానే హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి నేరుగా ఇక్కడికే వచ్చారు. ఇప్పటికే అనారోగ్యంలోనే ఉన్నారు. కానీ ముఖ్యమంత్రి వర్యుల వారి ముందు తన గాత్రాన్ని వినిపించాలనే ఆనందంతో ఈరోజు ఇక్కడ నిలబడ్డారు. కనకవ్వ గారు, ఒక్కసారి పెద్దావిడ మనస్సుకి గొంతుకి మన చప్పట్లతో స్వాగతాన్ని తెలియజేసుకుందాము. డెంగ్యూ జ్వరంలో హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ వచ్చింది సార్, మీ ముందు పాట పాడాలని. సీఎం జగన్ గారు సార్ గారికి నమస్కారాలు. నన్ను ఎక్కడో తెలంగాణ పల్లెలలో ఉండి వ్యవసాయం చేసుకునే అవ్వను నన్ను గుర్తించి నన్ను పిలిచినందుకు చాలా చాలా ధన్యవాదాలు. ఇప్పుడు తన పాటలు చాలా ఫేమస్. ఒకటి పెద్దలకు అందరికీ పేరు పేరున నాకు పేర్లు తెలివై తండ్రి అందరికీ నమస్కారాలు. ఇదే కంచు కంఠం తనని ప్రపంచానికి పరిచయం చేసింది. ఇప్పుడు భోగి పాట తనకు పేరు తెచ్చినటువంటి నర్సపెల్లి. ఈ పాట తెలియని వాళ్ళు ఎవరూ లేరు. భాషకు అతీతంగా ఆ పాటను విన్నారు. ఆ పాటలు పాడబోతోంది. అలాగే ఇక్కడ మరొక అద్భుతం ఉంది. చెర్రీ ఒకసారి ముందుకు రావాలి. మన విజయవాడ టాలెంటెడ్, ప్రపంచంలోనే డ్రమ్ ప్లేయర్ అంటే గుర్తొచ్చే శివమణి గారితో ఇంత చిన్న వయసులో కూర్చొని డ్రమ్స్ ప్లే చేయడమే కాకుండా శివమణి గారి చేతుల మీదుగా ఆ 6ని గిఫ్ట్గా తీసుకున్నాడు. 7 years. ఇంకొక అద్భుతమైన విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ప్రభుత్వ పాఠశాలలు ఎంత అత్యద్భుతంగా తీర్చిదిద్దాయో తెలియజేయడానికి ఇదే ప్రతీక. భవిష్యత్తులో ప్రపంచాన్ని ఏలే ఈ డ్రమ్స్ ప్లేయర్ గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నాడు, 2nd క్లాస్. మరొక అద్భుతమైన తెలుగు తేజం ప్రపంచానికి పరిచయం కాబోతోంది మన జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో. ఈ అబ్బాయి ఇప్పుడు డ్రమ్స్ ప్లే చేయబోతున్నారు కనకవ్వ గారి పాటకి. జగన్ సార్ గారు 100 ఏండ్లు రాజ్యం పరిపాలించాలే, చల్లగా ఉండాలే వారి ఇల్లు. ధన్యవాదాలమ్మా. ఇప్పటికి కూడా ఒళ్ళు కాలుతోంది, అంత జ్వరంలో ఉంది. కేవలం మీ ముందు పాడాలన్న ఉత్సాహంతో ఇక్కడికి వచ్చారు. జగన్ సారు పిలిచిండని నేను దావకాన్లో పంజగుట్ట న్యూస్లున్న డెంగ్యూ జ్వరం వచ్చి నేను తప్పకుండా పోవాలి, ఆ సార్ను కలవాలని వచ్చిన సారు డైరెక్ట్ నిమ్స్ నుంచి డిశ్చార్జ్ అయ్యి మిమ్మల్ని చూడాలని వచ్చింది. అచ్చమైన పల్లెతనం, మనస్ఫూర్తిగా తను ఆశీర్వదించిన విధానం, మనలాంటి ఎంతో మంది ఆశీర్వచనాలు, కోరికలు, దీవెనలు అన్నీ ఆయన వెంటే ఉండి మీరు అన్నట్టుగా నిండు 100 ఏళ్ళు ఆయన మనల్ని పరిపాలిస్తూనే ఉంటారు. నోరు గడ్డివాడుతుంది మాట. కలుస్తారు సార్, కలుస్తారమ్మా. నిన్ను వెళ్ళి అటు నుంచి వెళ్ళి తప్పకుండా కలుస్తారు. ధన్యవాదాలు ఇంత అలసటలో కూడా మీరు వచ్చినందుకు. ఇప్పుడు 1 నిమిషం పాటు చెర్రీ డ్రమ్స్ ప్లే చేస్తారు. నిజంగా విజయవాడలో ఇంత చిన్న అబ్బాయి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ప్లేయర్. ఈయన మరిన్ని అద్భుతాలు సృష్టించాలని కోరుకుందాం. చెర్రీ స్వరూప్, పరమేశ్ ముత్యాల గారు అలాగే సాయికృష్ణ గారి హెల్ప్తో ప్లే చేయనున్నారు. ఎప్పటి నుంచో ముఖ్యమంత్రి గారి ముందు ప్లే చేయించాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఈరోజు అదృష్టం వహించింది. చెర్రీ స్టార్ట్ నానా.
గౌరవ ముఖ్యమంత్రి వారితో చెర్రి ఏదో మాట చెప్తాడంట. జగన్ బాబా నువ్వంటే నాకు ఇష్టం. నీలాగే చాలా మందికి ఇష్టం జగన్ మామ అంటే. మీలాంటి పిల్లలందరికీ మంచి చదువు చెప్పేస్తున్నారు కదా. బాగుందా గవర్నమెంట్ స్కూల్? థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి ఎంతో మంది టాలెంటెడ్ చిల్డ్రన్ని మీ పరిపాలనలో, మీ పాలనలో, మీ కనుచూపుల్లో ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకునే స్థాయికి ఇలాగే ప్రోత్సహిస్తూ వీరందరినీ ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇక జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఎన్ని మాటలు మాట్లాడినా, ఎన్ని పాటలు రాసినా తక్కువే. ఎందుకంటే ప్రపంచమే ఆశ్చర్యంలో అద్భుతంగా చూసే పాలన, చిన్న వయసులోనే ఎంతో అనుభవం ఉన్న వాళ్ళందరూ కూడా ఇంత బాగా పాలన చేయొచ్చా అని ఆశ్చర్యపోయి చూసే పాలన అందిస్తున్న వ్యక్తి గురించి నేనే చాలా పాటలు రాశాను. అందులో ఆయన మీద అభిమానంతో మొన్న ఆయన పుట్టినరోజు సందర్భంగా నేను రాసిన పాట రాసే అదృష్టాన్ని కల్పించినటువంటి చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి, అలాగే ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి, వారి సతీమణి గారికి వేదిక ముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ